ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకున్న ట్రాన్స్జెండర్ పట్టుదలతో ముందుకు సాగింది. అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగం సాధించింది. ఖమ్మం జిల్లా గన్నవరం గ్రామంలో జన్మించిన కోరే రుచిత అలియాజ్ రమేష్ తన గుర్తింపును నిరూపించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో పట్టు సాధించి తన సామర్థ్యాన్ని చాటుకుంది. 10వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకుని ఇంటర్ను వైరాలో పూర్తి చేసిన ఆమె 2020 వరకు డిగ్రీ కోర్స్ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల చివరి సంవత్సరంలో ఆపేసింది. స్వతహాగా వచ్చిన ఆలోచనలు, శరీర తత్వాల వల్ల ఎదురైన ఇబ్బందులు ఆమెను ఇంటి నుంచి బయటపడేశాయి. బాగలేదు అనిపించింది. జీవితం ఏందనుకున్నాం. ఇప్పుడు వచ్చిందని బాగా సంతోషంగా ఉన్నాం. అనిపించింది. ఉన్న పిల్లగాడు ఎట్లా అయిందని అనిపించింది మాకు. ఇప్పుడు మంచిగా వచ్చింది చాలు, నాకు ఇది చాలు, ఉద్యోగం వచ్చింది మా అబ్బాయికి అనుకుంటాను నేను. చనిపోయిండు, ఇక్కడే ఉంటా అన్నాడు. చదువుకుంటున్నామని పోతామా, ట్రైనింగ్కి పోతా అన్నాడు. పోనానా అయితే మళ్ళీ అని పంపించా. జాబ్ వచ్చింది. ఇప్పుడు వాడు తండ్రి లేకపోయినా ఇంక నా కొడుకు ఉన్నాడు అని గర్వపడతాను నేను. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని చదివియాలి, మంచిగా జాబ్ పొందాలి ఎవరైనా. ఈ చదువులో మీ పిల్లగాడు డిగ్రీ చదివిండు కదా, ఏదన్నా జాబ్ కూడా ట్రై చేద్దాం ఇజ్రాయల్కి కూడా, ఇవాళ గవర్నమెంట్ కొంత ఆశ చూపుతుంది అని చెప్పి చదువుకుంటూ ఉండేవాడు. సరే నాన్న, ఏదైనా ఒకటి నీ జీవితానికి ఒకటి ఏదో ఒకటి ఉందిలే, దాన్ని కూడా ట్రై చేయన్నాం. ఈ మధ్య ఒకసారి హైదరాబాద్ పోయి, పెదనాన్న పోయిన సంవత్సరం ట్రాఫిక్ పోలీసులు ఇచ్చారు చాలా మందికి, నేనున్నట్టయితే నాకు వచ్చేది, మరి నేను ఏడున్నా అందుకే రాలేదు పెదనాన్న అన్నాడు. అయితే నేనన్నా, నాన్న ఒకసారి పోయి అప్లై చేసి చూడు, దేనికన్నా అవకాశం ఉంటే వచ్చిద్ది, ఎవరైనా మీలో పెద్దోళ్ళు ఉంటే తెలుసుకో అన్న. సరే పెదనాన్న పోయేస్తున్నాను, మొన్న ఈ మధ్య పోయిండు ఓ నెల క్రితం. పోయి పెదనాన్న అప్లై చేసి వచ్చిన, ఒకళ్ళ అవకాశం ఉన్నప్పుడు పిలిపిస్తానన్నారు. ఇక చెప్పు వచ్చిన పెదనాన్న అని ఒక 2-3 రోజులకి వచ్చిండు. ఈ సందులోనే గవర్నమెంట్ ఒక 25-100 జాబులు ఇజ్రాయల్కి ఉన్నాయని చెప్పి మెట్రో రైల్లో ఫోన్ చేసింది వాళ్ళ గురువు గారు అని ఆమె. సరే పోతన్న పెదనాన్న అని పోయిండు. దేవుడి దల్ల పోవటమే మా రుచితా వాడిని ఇంటర్వ్యూ అడిగారంట. హిందీ, ఇంగ్లీషు, తెలుగు 4-3 భాషలు పర్రాగా మాట్లాడతారనమాట. ఈ భాషలని చూసిన తర్వాత వాళ్ళు మంచిగా పనికొత్తడు, ఎవరు వచ్చినా మాట్లాడగలుగుతాడు, ఇలాంటి వాళ్ళకే జాబ్ ఇవ్వాలని చెప్పి మంత్రి గారి చేతుల మీదుగా ఒక జాబ్ కార్డుని చేతులు పెట్టి ఫోటో దింపి మాకు వాట్సాప్లో పెట్టారు. మాకెంతో సంతోషంగా ఉంది, ఎంతో గౌరవంగా ఉంది. వరంగల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పెద్దలను కలిసి ఆ కమ్యూనిటీలో చేరింది. ట్రాన్స్ ఉమెన్గా మారాలనే తపనతో నగదు అవసరమైంది. కమ్యూనిటీ సూచనల ప్రకారం కొంతకాలం భిక్షాటన చేసి సర్జరీ చేయించుకుని తన కలను సాకారం చేసుకుంది. కానీ భిక్షాటన చేయడం ఇష్టం లేకపోవడంతో కళారంగంపై మక్కువ ఏర్పడింది. శ్రీ ఒల్లూరమ్మ తల్లి భజన బృందం కోదాడవారి సహకారంతో అమ్మవారి వేషధారణలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. 2 ఏళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో తండ్రి మరణించడం ఆమెను బాధపెట్టింది. అప్పుడు కుటుంబం చేరదీసింది. వారికి అండగా నిలవాలనే పట్టుదల ఆమెలో మరింత పెరిగింది. అప్పటినుంచి హైదరాబాద్ మలక్పేట ట్రాన్స్ కోర్ కమ్యూనిటీ గ్రూప్లో యాక్టివ్గా పాల్గొంటూ కమ్యూనిటీకి సేవ చేస్తున్నారు. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మాది తెలంగాణలో ఖమ్మం డిస్టిక్, వైరా మండల్, గన్నవరం విలేజ్ మాది. ఒక మారుమూల పల్లెటూరు. ప్రస్తుతం నాకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మెట్రో SAS L&T లిమిటెడ్లో సెక్యూరిటీ గార్డ్గా నాకు ఉద్యోగం వచ్చింది. చాలా చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకు ముందున్న సమాజం ఇలా ఉద్యోగాలు లేకుండా, ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న టైంలో ఎంతో సఫకేటింగ్గా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. బిఫోర్ మై జెండర్ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఈ మనస్తత్వంతో ఇంట్లో చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా లింగ మార్పిడి ఇలా పూర్తిగా రమేష్ నుండి రుచిదాగా నేను చేంజ్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత నుండి భిక్షాటన అలాంటివి ఇష్టం లేకపోవడంతో నైపుణ్యాల మీద, చదువు మీద, లేదంటే ఇట్లాంటి ఉద్యోగ అవకాశాల గురించి ట్రాక్ చేయడము ఎక్కువ, ఇలాంటి వాటి మీద నేను ఆసక్తి చూపాను. ఇంకా చదువుకోవాలి, ఇంకా దానికి తగ్గట్టు ఏదైనా ఉద్యోగం చేయాలి అనుకునే టైంలో నాకు ఈ అవకాశం రావడం చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సమాజానికి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్ అని కాదు, ఎవరిలో అయినా ఒక నైపుణ్యం ఉంటుంది. ఎవరిని చులకనగా చూడొద్దు. ప్రతి ఒక్కరికి ఉన్న టాలెంట్ని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించి వాళ్ళకున్న విలువలను, లేదా వాళ్ళకున్న స్టడీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఎలాంటి అట్లీస్ట్ మీరు ఇవ్వలేకపోవచ్చు, ఒక సజెషన్ అయినా ఇవ్వండి వాళ్ళకి. నా ద్వారా మేము సమాజానికి
ఈ విషయం తెలియజేసుకున్నాను. డిగ్రీ వరకు చదివిన అనుభవం, రాజధానిలో ఉండడం వల్ల హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించారు. ఉద్యోగం పొందాలనే ప్రయత్నంలో ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ సర్వీస్లో ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ విషయం కమ్యూనిటీ ద్వారా తెలుసుకున్నారు. దరఖాస్తు చేసుకుని దశలవారీ ఇంటర్వ్యూలకు హాజరై ఎంపికైన 20 మంది ట్రాన్స్జెండర్లలో కోరే రుచిత ఒకరు కావడం ఆమె ఆనందానికి అవధుల్లేవు. సెప్టెంబర్ 16న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సచివాలయంలో నియామక పత్రం అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్తో 20 మంది ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు కల్పించడం విశేషం. ఇప్పుడు మెట్రో ఎంక్వైరీ విభాగంలో పనిచేస్తూ తనలాంటి వారికి శిక్షణ ఇచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను కోరుతున్నారు. ఈరోజు మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే మా గ్రామంలో ఆమె కష్టపడి వాళ్ళు చదువుకున్న కష్టానికి ప్రతిఫలం ఈరోజు జాబ్ రావటం ఆమెకి. మెట్రోలో ఎల్ఎన్టీ కంపెనీలు మెట్రోలో సెక్యూరిటీ గార్డ్ రావడం వాళ్ళకి ఎంత అదృష్టం. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్న మాట ప్రకారం వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎంత సంతోషకరం. మా గ్రామంలో మొట్టమొదట ఇలా తిరిగి గాలి తిరిగిపోయి ఊగిపోతుండో చాలా మంది కూడా యజమాని ఏహం చేసి మాట్లాడారు, ఉన్నక్కగాని కొడుకుని చేసుకుని పోయిందని. కానీ ఈరోజు మీద తెలుసుకొని ఒక్కొక్కరు సంతోషపడుతున్నారు. కోరే రుచితను బంధువులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.